మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జగదేవ్పూర్ మండలంలోని మునిగడప గ్రామంలో ఉన్న పెద్ద చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో గ్రామాల నూతన సర్పంచులు నర్ర కనకయ్య, చెక్కల పరమేశ్వర్, ముచ్చపతి బాలయ్య, లింగాల మౌనిక, ఉప సర్పంచ్ కళ్యాణి రాజ్ కుమార్, ముదిరాజు సంఘం పెద్దల సమక్షంలో ఉచిత 60,000 చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత చేప పిల్లల పథకం మత్స్య వృత్తిదారులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మన ఊరు పెద్ద చెరువులో ఎంత 60,000 చేపలు పోసుకున్నాం. దీని గురించి చాలా గ్రామస్తులందరం 3 గ్రామాల వాళ్ళం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మాది పలుగడ్డ గ్రామం సర్పంచ్ మందాపూర్, బీజీ వెంకటాపూర్, మునిగడప పెద్ద చెరువు, మునిగడప గ్రామ పంచాయతీ పెద్ద చెరువులో 60,000 చేప పిల్లలను పోయడం జరిగింది. మొత్తం పూర్తి సబ్సిడీ తోటి ఈరోజు మాకు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా మిగతా 4 చెరువులకు కూడా మాకు ఈ సబ్సిడీ రూపంలో మిగతా 4 చెరువులలో కూడా చిన్న చెరువు, మల్కుంట, ఇంకో బతుకమ్మకుంట, ఆ చెరువులలో కూడా మాకు సబ్సిడీ రూపంలో అన్ని చెరువులకు ఇచ్చి మా ముదిరాజు సంఘాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మునిగడప పెద్ద చెరువులో 60,000 చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతోటి అందివ్వడం జరిగింది. అలానే మిగతా అన్ని గ్రామాల్లో ఉన్న మిగతా చెరువులలో కూడా ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి మా ముదిరాజు కమ్యూనిటీని మరింత బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మా కులానికి తగు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.